డన్. చూడండి ఎంత సింపుల్ గా అయిపోయిందో. ఈ పాప్స్మియర్ టెస్ట్ కి ఎన్నిసార్లు పోస్ట్పోన్ చేస్తున్నావు? మేడం ఇప్పుడు చేయించుకోను అప్పుడు చేయించుకోను అని చెప్పి. సో పాప్స్మియర్ టెస్ట్ ఇది సర్వైకల్ క్యాన్సర్ డిటెక్ట్ చేసే టెస్ట్. 2-3 టైమ్స్ నుంచి అమ్మాయి పారిపోతుంది అనమాట. మేడం వద్దు టెస్ట్ అని చెప్పి. చాలా సింపుల్ గా అయిపోద్ది టెస్ట్. పాప్స్మియర్ టెస్ట్ గర్భసంచి ఒక ముఖద్వారపు క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్ ని చాలా ఎర్లీగా డిటెక్ట్ చేయగలిగే ఒక మంచి స్క్రీనింగ్ టెస్ట్. ఈ టెస్ట్ చేయించుకోవడానికి మీరు అసలు భయపడాల్సిన అవసరం ఏం లేదు. చాలా సింపుల్ గా ఫ్యూ సెకండ్స్ లో పెయిన్ ఏం లేకుండా అయిపోయే టెస్ట్ ఇది. ఈ బ్రష్ కి చాలా సాఫ్ట్ బ్రిజిల్స్ ఉంటాయి. ఈ బ్రష్ ఇలా ఇంట్రడ్యూస్ చేసి సర్విక్స్ దగ్గర ఇలా రొటేట్ చేయడం ద్వారా ఇక్కడ కణాల్ని సేకరిస్తాము. ఈ కణాల్ని టెస్టింగ్ పంపిస్తాము. సర్వైకల్ క్యాన్సర్ బారిన పడి చాలా మంది ఇండియాలో చనిపోతున్నారు. సో ఆ క్యాన్సర్ ని మనం ముందుగా డిటెక్ట్ చేయడానికి ఈ టెస్ట్ ఉపయోగపడుతుంది. సర్వైకల్ క్యాన్సర్ నుంచి కంప్లీట్ ప్రొటెక్షన్ రావాలి అంటే హెచ్పివి వ్యాక్సిన్, హెచ్పివి టీకా తీసుకోవాలి. అండ్ వ్యాక్సిన్ వేయించుకున్నా సరే రెగ్యులర్ గా అంటే ప్రతి 3 సంవత్సరాలకి పాప్స్మియర్ టెస్ట్ చేయించుకోవాలి. సో గుర్తుపెట్టుకోండి, 21 నుంచి 65 వయసులోపు ఉన్న ఆడవాళ్ళందరూ కంపల్సరీ ఈ పాప్స్మియర్ టెస్ట్ అనేది చేయించుకోవాలి.